అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన పూర్తి చేసుకుంది. దీని మీద మనం చూస్తున్నాం, చాలామంది దగ్గరికి వెళ్తూ ఉన్నాం, చాలామందితో మాట్లాడుతున్నాం. ఓవైపు స్టూడెంట్స్ని తీసుకుంటా ఉన్నాం, ఓవైపు సబ్బళ్ళ వర్గాల దగ్గరికి వెళ్తాం. అయితే నిజానికి గత ప్రభుత్వం నుంచి కూడా అసలు కీ రోల్ అంటే ఈ ప్రభుత్వం రావడంలో భాగం కావచ్చు, లేకపోతే మార్పులో భాగం కావచ్చు చేసినటువంటి కొంతమంది మేధావులు అసలు ఏమనుకుంటున్నారు నిజంగా ఈ 1 ఇయర్ ఏడాది పరిపాలన ఎట్లా ఉంటుంది? నిజంగా వాళ్ళు అనుకున్న తెలంగాణలో ప్రజారాజ్యమే లేకపోతే ప్రజాపాలనే వచ్చిందా? లేకపోతే వాళ్ళ అంచనాలకు మించి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుందనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త నారగొండ ప్రవీణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తేనా. రైట్, వెల్కమ్ టు మేధావుల లిస్టులో కూడా మిమ్మల్ని కూడా చేసినాం. ఎట్లా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ పరిపాలన, ప్రజాపాలన, లేకపోతే ఇవన్నీ ఏ పేరైతే నేను ఏడాది పరిపాలన ఎట్లా ఉంది? తెలంగాణ ప్రజలు పెనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డారు. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డారు. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డారు. ఓకే. ప్రజా పరిపాలన కాదు ఇది, కాంగ్రెస్ పరిపాలన. ప్రజల వద్దకు పాలన కాదు. కాంగ్రెస్ ప్రజల వద్దకు పాలన కాదు, రేవంత్ రెడ్డి వద్దకు పాలన. ఓహో, రేవంత్ రెడ్డి వద్దకు పాలన. బాగుంది. ఇది అది జరుగుతున్నది అది. అంతేకాని ప్రజలకు మార్పు జరిగినంత మాత్రాన, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారం వచ్చింది తప్ప ప్రజలకు ఎలాంటి లబ్ధి లభించలేదనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కొట్లాడినాం. ఎందుకు కొట్లాడినాం అంటే ఆ రోజు ఆ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని వీటిని మేము తప్పుగా భావించడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఫైట్ చేసాం, వాళ్ళ తప్పులను ఎత్తి చూపించాం. కాకుంటే ఏంటంటే ఈ ప్రభుత్వం అంతకంటే బెస్ట్గా చేస్తుందేమో అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ పరిపాలన ఉన్నది. ఏమంటామంటే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంట్లో ఈగల మూత, బయట పల్లకిలో మూత. అంతేనా? అది ఇవాళ పరిపాలన తీరు. అంతేనా? ఇప్పుడు మీరున్నారు, ఇంకొంతమంది. సో మీలోనే కొంత ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, సమాజానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్. మనం చెప్తే 10 మంది 20 మంది ఇంటర్ అనే ఉద్దేశంతో ఉండొచ్చు. దాంట్లో ఆకునూరు మురళి గారు రావచ్చు, లేకపోతే కోదండరామరెడ్డి గారు రావచ్చు. వాళ్ళకి వచ్చినాయిగా పదవులు, ఇంకా హ్యాపీ సరిపోతుంది. పదవులు వచ్చినంత మాత్రాన ప్రజలకు ఏమీ లభించదు. ప్రజా పరిపాలన అనేది ఏం లేదు ప్రస్తుతం. నేను అదే చెప్పాను, ఆల్ ఇన్ వన్. రేవంత్ రెడ్డి దగ్గరనే అన్ని పవర్స్ ఉన్నాయి. వీళ్ళు నామకే వస్తే మాత్రమే. రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చినా అది ఒక రకమైనటువంటి బెనిఫిట్ కోసం తీసుకురావటం జరిగింది. మూసి ప్రక్షాళన అనేది కూడా అదొక బెనిఫిట్. ఇవన్నీ స్వార్థ ప్రయోజనాల కోసమే కానీ ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఏమి చేసినట్టుగా అనిపించలేదు. పైగా అప్పులు అనేటివి కొనసాగుతూనే ఉంది. అప్పులు తీసుకొస్తూనే ఉన్నారు. అప్పులు ఎవరు కట్టాలి? రేపు ప్రజలే కట్టాలి. ఈ అప్పులను తీర్చడానికి ప్రజల మీద పన్నులు మోపాల్సి వస్తుంది, భారం వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ప్రజలకు ఒనగురించిన లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. 1 ఇయర్ పరిపాలనలో ఉన్న ఎంత జరగాలనో అంత డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఓవైపు గురుకుల పాఠశాలకు సంబంధించి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంకోవైపు నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ పోయారు మేధావర్గం? వాళ్ళు అసలు పాలనలో లేరు కదా, సంపాదించడంలో ఉన్నారు. పాలన ఎక్కడిది? ఇప్పుడు విద్యార్థులు చనిపోతున్నారన్న బాధ కానీ, వాళ్ళకు వాళ్ళ పైన ప్రజల మీద ఆ విద్యార్థుల పైన భక్తి కానీ, వాళ్ళ కుటుంబ సంక్షేమం గురించి కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆలోచించే పరిస్థితిలో లేరు. నిజంగా ఆలోచిస్తే ఎందుకు అక్కడ విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నారు, వాళ్ళకు మరి ఎలాంటి మనం లబ్ధి చేకూర్చాలి, ఆ నష్టం జరిగింది కదా, ఆ డామేజ్ని ఎట్లా ఫిలప్ చేసుకోవాలనే ఆలోచన ఎవరికి లేదు. చనిపోయినటువంటి విద్యార్థులను పరామర్శించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ కుటుంబాన్ని ఎలాంటి నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మొన్న అల్లు అర్జున్ విషయంలో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే 25 లక్షలు ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది ప్రభుత్వం తరఫున. అదే విద్యార్థులు చనిపోతే విద్యార్థుల కుటుంబాలకు కూడా 25 లక్షలు ఇవ్వాలి కదా. ప్రభుత్వ తప్పిదమే కదా, వాళ్ళు విషాహారం తినటం వల్ల చనిపోయారు అనేది నిజం. అది ఎవరు తప్పిదం? ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ మంచిగా లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంచిగా లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. మరి రేవంత్ రెడ్డి దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలి. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చాలా చీప్గా బిహేవ్ చేశారు.
వాళ్ళని అసలు పట్టించుకోలేదు. చాలా నెగ్లిజెన్స్ కనబడుతుంది ఈ యొక్క ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ అన్న, ఒకటే సింపుల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 11వ సంవత్సరం కదా, ఆల్మోస్ట్ 2014. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పులకు సంబంధించి మీరు అన్నట్టు టీఎస్ నుంచి టీజీకి మార్చడమా, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, దీనివల్ల అన్నిటి వల్ల హ్యాపీగానే ఉన్నారా మీరు? పేర్లు మార్చితే ప్రజలకు ఏమనగూరుస్తుంది? పేరు కాదు, ప్రజల జీవితాలను మార్చాలి. పేర్లు మారిస్తే ఉపయోగం ఏంది? పేర్లు మార్చి ఏదో నేను ఇంతకుముందు ఎవరైతే పాలించారో వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయటం అనేది ప్రజలకు ఉపయోగపడేది ఏమి ఉండదు. అందువల్ల ప్రజలకు నువ్వు ఏం చేస్తావు అనేది రేపు అది ఫైనల్గా ప్రజలు రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రజలు తెలుసుకుంటారు. రైట్, చూస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవం అస్తిత్వం మీద వచ్చినటువంటి రాష్ట్రం ఇది. దేశంలోనే నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోయింది. అంటే కొన్ని అంశాలకు సంబంధించిన ఎట్లా ఉంది? 1 ఇయర్లో ఏమైనా బ్రాండ్ తగ్గిందా తెలంగాణ బ్రాండ్ అని అనిపిస్తుంది? 100% అన్ని రంగాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేదా ఇతర వ్యాపార రంగాలు కానీ, పరిశ్రమలు కానీ అన్నీ అధమ స్థాయికి పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ అయితే అసలు పాతాళంలోకి వెళ్ళిపోయింది. అసలు రియల్ ఎస్టేట్ మీద చాలా ఏంటి మన ఏమి ఇవి ఆధారపడి ఉంటాయి. ఏవి? అన్ని కుటుంబాలు, చాలా కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, కొన్ని బిజినెస్లు ఆధారపడి ఉంటాయి. రియల్ ఎస్టేట్ బాగా నడుస్తే పెయింట్స్ కానీ, హార్డ్వేర్ కానీ, లేకుంటే ఇతర వ్యాపారాలు కానీ బాగా నడుస్తాయి. కానీ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డౌన్ అయిందో ఈ రాష్ట్రంలో అన్ని వ్యాపారాలు కొలాప్స్ అయిపోయిన మాట వాస్తవం. ప్రజల చేతిలో పైసా తిరగడం లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి మీరు చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ని హైప్ చేసింది, బాగా డెవలప్మెంట్ తీసుకొచ్చింది, ధరలు పెరగడానికి కారణమైంది. కానీ ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏమీ చేయలేదు. రియాల్టర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీరేమో తెలంగాణ ప్రజల్లో సొమ్ములు తిరుగుతలే అంటారు, పైసలు తిరుగుతలేదని మీరు అంటున్నారు. మరి తెలంగాణ సొమ్మేమో ఢిల్లీలో, అక్కడ మన మహారాష్ట్ర ఎన్నికలలో ఏమైనా తిరుగుతున్నాయి అక్కడ. నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే చాలా ఆరోపణలు వచ్చినాయి. హైడ్రా తీసుకొచ్చి కొన్ని వేల కోట్లు కలెక్షన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంతో ఏదో తెలియదు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ రాష్ట్రం నుంచి సూట్ కేసులు ఢిల్లీకి పోతున్నాయని చెప్తున్నారు. అది వాస్తవాలు భవిష్యత్తులో తెలుస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలకు ఏం జరుగుతుంది అనేది మనకు కావాల్సిన విషయం. ప్రజల కోసము ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఖచ్చితమైనటువంటి ప్రజలకు లబ్ధి చేకూర్చేటటువంటిది ఏమీ చేయలేదు అనేది వాస్తవం. అంతేనా? వైపు ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అనేది చాలా క్రూషియల్, అంతే కదా? ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినట్టేనా? అక్షరం విఫలమైంది. 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదు, చేయలేకపోయారు. 100 రోజులలో చేస్తానన్నారు, చేయలేదు. 420 గ్యారెంటీలు, 420 గ్యారెంటీస్ కూడా ఏవి చేయలేకపోయారు. చేస్తారనే నమ్మకం కూడా ఈ ప్రభుత్వం మీద లేదు. వాళ్ళు మేము 10 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ఆదాయం లేకుండా ఉన్నాం కాబట్టి సంపాదించటమే లక్ష్యంగా వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఏదో పాత బిల్లులు శాంక్షన్ చేస్తే కూడా దాని మీద పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అన్నట్టుగా రకరకాలుగా ఇప్పుడు చెరువులలో కట్టినటువంటి టవర్స్ దగ్గర కూడా వీళ్ళు ఆదాయాన్ని సమీకరిస్తున్నట్టుగా, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ వీళ్ళు పనిచేయడానికి ముందుకు వెళ్తున్నట్టుగానే తెలుస్తుంది. కానీ ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం చేస్తే వాళ్ళు లాభపడతారు అనేది ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి దృష్టి సారించలేదు. రైట్, మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక మేధావిగా ఏమైనా సజెషన్ చేస్తారా రేవంత్ రెడ్డి? మన సజెషన్లు వినే స్థాయి దాటిపోయిండు రేవంత్ రెడ్డి. అన్ని సజెషన్లు ఆయనకే తెలుసు. ఆయన అనుకున్నది సాధించుకుంటుండు, ఆయన లక్ష్యం నెరవేర్చుకుంటుండు. ఆయన లక్ష్యం ఏంది? అధికారం, అల్టిమేట్గా డబ్బు. ఈ రెండిటి మీదే ఆయన దృష్టి పెట్టిండు. ఆ రెండింటి మీదే ఆయన నడుస్తూ ఉన్నాడు. అంతకుమించి ఇంకా ఆయనకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వినే అవసరం కూడా ఆయనకు లేదు. మీరు కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో దాంట్లో మీరు కూడా ఉన్నారు. మీరు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చినట్టు నాకు గుర్తు, నిజమా? అవును. కాంగ్రెస్ పార్టీకి రైతు డిక్లరేషన్ కోసం మేము సాయం చేసినాం, వివరాలు ఇచ్చాం. ఏం చేస్తే రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని. రైతు బంధు ఇవ్వద్దని, రైతు బంధుని కౌలు రైతులకు కూడా ఇవ్వమని చెప్పినాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత సాగు భూమి ఉంది, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, పట్టాదారులు ఎంతమంది ఉన్నారు,
వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూర్చాలి అనే విషయాన్ని మేము ఆ ప్రభుత్వానికి అప్పుడు వరంగల్ రైతు డిక్లరేషన్లో మేము సాయం చేసినాం అన్నట్టు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలను పంచటం జరిగింది. ఆ 24 లక్షల ఎకరాలు 15 లక్షల మంది రైతుల చేతుల్లో ఉన్న విషయం కూడా గుర్తు చేయమని మేము వరంగల్ రైతు డిక్లరేషన్కు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పటం, వాళ్ళు ఆ రైతు డిక్లరేషన్లో మేము ఇచ్చినటువంటి సబ్జెక్టు ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏమన్నా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశం ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ రైతులకు కానీ అందిందా? అదే ఈనాటికి మేము 2వ తారీఖు వరకు మేము అసైన్డ్ భూమికి హక్కులేమని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో 24 లక్షల అసైన్డ్ భూమి ఉంది, అది పేదల చేతిలో ఉంది, వాళ్ళకి అమ్ముకునే హక్కు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది హక్కు ఇస్తామని చెప్పి. అట్లాగే రైతు భరోసా అనేది ఇటు పట్టేదారుకు అటు కౌలుదారుకు కూడా ఇస్తామని చెప్పటం జరిగింది. మేము ఇవ్వండి అని చెప్పటం జరిగింది. వీళ్ళు హామీ ఇచ్చారు కానీ అసలు పట్టేదారికి ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఇంకా కౌలు రైతు గురించి వాళ్ళ ఆలోచన చేసే పరిస్థితిలో లేరు. కొత్తగా ఏదో భూ భారతీయ లేకపోతే భూధారు లేకపోతే మళ్ళీ కొత్తగా అదే కస్తు కాలమా ఏదో ఉన్నది కదా, అనుభవదారు కాలం అని చెప్పేసి తీసుకొని వస్తున్నాం. అదే ఇప్పుడు మేము దాన్నే వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ అనుభవదారు కాలాన్ని తీసుకురావటం అనేది సమస్యల్ని మళ్ళీ సృష్టించాలి. ఇంకా సమస్యలు వస్తాయి, కొత్త సమస్యలు వస్తాయి. ఎందుకంటే అనుభవదారు కాలం అనేది రికార్డులోకి ఎక్కిస్తే వాళ్ళకి టెనెంట్ రైట్స్ వస్తాయి. కాబట్టి మళ్ళీ కొత్త సమస్య భూభారతి ద్వారా వీళ్ళు సృష్టిస్తున్నారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అనుభవదారు కాలాన్ని తీసేయాల్సిందే. ఇది మేమేమనుకుంటున్నాం అంటే భూభారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించగలుగుతారనేది మాకు ఇప్పటికి కూడా నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే ఆ రూట్లో ఈ ప్రభుత్వం పోయినట్టుగా కూడా అనిపించట్లేదు. ఇది భూభారతి కాదు, భూభాగవతం పెట్టుకుంటే బాగుండేది. భూభారతి ద్వారా ఇప్పటిదాకా ఎన్ని సమస్యలు పరిష్కరించారనేది ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది రైతులు ధరణి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం, ఇబ్బంది పడుతున్నారనేది నిజం. కానీ ఆ రైతుల సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి అనే పేరు ధరణి అనేది పేరు మార్చారు. అంతేగాని ఇంకేం మారింది అంటూ ఏం లేదు. రైతుల సమస్యలు ఏం పరిష్కరించలేదు, రైతులకేం కొత్తగా ఏం లబ్ధి జరగలేదు. మార్పు ఏం జరిగింది, పేరు అంతే. వాళ్ళు భూభారతి అని పెట్టుకున్నారు. ఆ భూభారతి అనేది నాకు తెలిసి నిజామాబాద్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పైలట్ ప్రాజెక్టుగా అప్పుడు భూభారతి అని పెట్టి ఏదో చిన్న ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఆ భారతి అనే పేరు అప్పుడు మన రాజశేఖర రెడ్డి కోడలు గారి పేరు కావచ్చు. మరి ఇప్పుడు అదే వీళ్ళకి ఏమైనా గుర్తొచ్చి మరి భూభారతి అని పెట్టుకున్నారు. అంతకుముందు భూమాత అని ప్రచారం చేశారు. సడన్లీ భూభారతి అని తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటో ఇప్పటి వరకు వాళ్ళు వెల్లడించలేదు. రైట్. మీకు ఏడాది కాంగ్రెస్ పరిపాలనలో ఏది నచ్చింది, ఏది నచ్చలేదు. కాంగ్రెస్ పరిపాలన అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ అనేది పరిపాలనలో అట్టర్ ఫ్లాప్. ఏ సంక్షేమ రంగాన్ని వీళ్ళు అంటే పరిపుష్టిగా వీళ్ళు చేయలేకపోయారు, హామీలు నెరవేర్చలేకపోయారు. 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేసింది లేదు. రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, మరి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఇంకా వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఇట్లా మహిళా సంక్షేమం కానీ, ఎస్సీ సంక్షేమం కానీ, బీసీ సంక్షేమం కానీ, ఎస్టీ ఏ సంక్షేమ రంగానికి వీళ్ళు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. శూన్యం అట్టర్ ఫ్లాప్ అయిందని ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పరిపాలన చెప్పవచ్చు. రైట్. ఫైనల్గా అవుట్ ఆఫ్ 10 ఎన్నేసరి గవర్నమెంట్కి 1 ఇయర్ 0.